నమస్కారం. సనాతన ధర్మ వ్యాప్తిలో భాగంగా ఆధ్యాత్మిక పరమైన విషయాలను మీ ముందుంచే చిరు ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. सन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः शृण्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनां यस्यां ताविदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। కృష్ణ చైతన్య స్వరూపమైనటువంటి సభకు నమస్కారం. భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశము బ్రహ్మ విద్య, వేదాంత గని, అమృత భాండము ఇత్యాది శబ్దాలు మనం ఎన్ని చెప్పుకున్నా ఇంకొక వంతు తక్కువే ఉంటుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావలసినటువంటి అంశాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. భగవద్గీతని కనుక చదివి అర్థం చేసుకుంటే మనిషి కావలసినవన్నీ కూడా పొందుతాడు అని మహాత్ములు చాలా మంది దాని మీద వ్యాఖ్యానం చేశారు. దేశ విదేశాల్లోని దేశాధినేతలు, ప్రముఖులు భగవద్గీతను చదివి మనశ్శాంతిని పొంది, స్వాంతనను పొంది ఆనందంగా జీవనం గడుపుకుంటున్నారు. ఎందుకు అంతటి విశిష్టత వచ్చింది అంటే, పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం. స్వయం నారాయణ స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ తాను స్వయంగా చెప్పినటువంటి విషయం కనుక అనుగ్రహ భాషణము అంటూ ఉంటాం. పెద్దలు మాట్లాడితే, పీఠాధిపతులు, యతీశ్వరుడు వారు ఊరికే మాట్లాడరు. వారు మాట్లాడే ప్రతి మాట, ఒక్కొక్క మాట అత్యంత ఉపయోగకరంగా ఉండే విధంగా పదప్రయోగం చేస్తూ వాక్య నిర్మాణాలు చేసుకుంటూ వెళతారు కనుక అది అనుగ్రహ భాషణం అవుతుంది. జగద్గురువులుగా కలియుగానికి ప్రారంభమైనటువంటి కృష్ణ పరమాత్మ జగత్తులో ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడే విధంగా ఇచ్చినటువంటి భగవద్గీత మనం అర్జున విషాద యోగము,
ఆ తర్వాత సాంఖ్యయోగము పూర్తి చేసుకొని కర్మయోగంలోకి ఇప్పుడు ప్రవేశించబోతున్నాం. గత వారం భద్రాచలం వెళ్ళవలసిన పని ఉండడం వల్ల నిర్వహించుకోలేకపోయాం. మన బృంద సభ్యులు దీనికి ఏదో ఆలోచన చేస్తున్నారు. ఇక నుంచి ఈ విధమైనటువంటి కంటిన్యూటీ మెయింటైన్ చేసే విధంగా ఎక్కడున్నా సరే శనివారం నాడు సత్సంగంలో భగవద్గీత ముందుకు వెళ్లే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కృష్ణానుగ్రహంతో. ఇప్పుడు మనం కర్మయోగంలోకి ప్రవేశిస్తున్నాం. 3వ అధ్యాయం భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగం. ఇందులో 2 శబ్దాలు ఉన్నాయి, 2 పదాలు ఉన్నాయి. ఒకటి కర్మ, 2 యోగం. కర్మయోగము చాలా తేలికగా, చాలా సింపుల్ గా ఉంటుంది చూడడానికి. ఏమున్నది కర్మయోగము అంటే? కర్మయోగము ఇప్పుడు ఆలోచించండి. కర్మ అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి? 2 శబ్దాలు పడ్డాయి అక్కడ. కృష్ణ పరమాత్మ 2 శబ్దాలు వాడారు, 2 పదాలు వాడారు. దానికి కర్మ యోగము అన్నారు. కర్మ అంటే ఏమిటి? చేసినటువంటిది కర్మ. ఏం చేశాం? చేసింది మాత్రమే కర్మ అంటే వేదాంతం ఏం చెప్తుందంటే మనకి కృత్ అనేటువంటి శబ్దం నుంచి కర్మ వచ్చింది. అంటే కార్యము జరుగుతుంది కనుక కర్మ. జరగనటువంటిది కూడా కర్మే. అంటే విహిత కర్మ. కర్మలు రకరకాలుగా చెప్తున్నారు. మనం అంటే వేదం ఏదైతే చెప్పిందో, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని శంకర భగవత్పాదుల వారు నిర్దేశం చేశారు. అలాంటి కర్మలు ఆచరిస్తూ ఉండడం నియత కర్మ అంటారు దాన్ని. అంటే నియమింపబడ్డటువంటి, నియమానుసారముగా ఉండేటువంటి కర్మ. దానికి క్వైట్ ఆపోజిట్ నిషిద్ధ కర్మ అని ఉన్నాయి. అంటే చెయ్యవద్దు అని చెప్పినటువంటివి. ఇది చెయ్యి అని చెప్పినటువంటిది విహిత కర్మ, నియత కర్మ అంటారు. చెయ్యవద్దు అని చెప్పినటువంటివి నిషిద్ధ కర్మలు అన్నారు. అలాగే కర్మలు కామ్యకర్మ, నిష్కామ కర్మ అని 2 రకాలు. కామ్యకర్మ అంటే కోరికతో చేసేటువంటివి, ఏదో కావాలి అని కోరికతో చేసుకునేటువంటి కర్మలు కామ్యకర్మలు. వేదంలో మనకి సంతానం కలగడానికి పుత్రకామేష్టి యాగం చేయమన్నారు. ఆ పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం కలుగుతుంది. అటువంటి కోరికలు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారికి కోరికలు తీరడం కోసం, అన్ని కోరికలు తీర్చుకోవడం కోసం కర్మలు చెప్పబడి ఉన్నాయి వేదంలో. చివరికి పొడుగైనటువంటి జుట్టు కావాలనుకుంటే ఏం కర్మ చేయాలో కూడా చెప్పింది వేదం. నల్లటి జుట్టు ఉండాలంటే ఏం చేయాలో కూడా వేదం చెప్పింది. మనిషి కోరికలు అలా విపరీతంగా విచిత్రంగా ఉంటాయండి. కొంతమందికి నల్లటి కోరిక, జుట్టు ఉండాలని కోరిక ఉంటుంది. ఉంటే మంత్రశక్తి ద్వారా నువ్వు సాధించుకోవడానికి కావలసినటువంటి కర్మలు ఇవన్నీ కూడా. వీటిని కామ్య కర్మలు అన్నారు. క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం చెప్తుంటాం కదా సంకల్పంలో. చింతిత మనోదాహ పరిపూర్ణాదా సిద్ధ్యర్థం, ఉద్యోగ వ్యాపార అభివృద్ధ్యర్థం, ధన కనక వస్తువాహన ధేను కాంచన పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, ఇలా పెడుతూ ఉంటుంది లిస్టు. కోరికలు చాలా ఉన్నాయిగా కామ్యకర్మలు. ఇవన్నీ కూడా కామ్యకర్మలు. కోరిక లేకుండా నియత కర్మ, నియత అంటే నియమింపబడినటువంటి కర్మ, అంటే విహిత కర్మ అంటారు దాన్ని. సంధ్యావందనము చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. నాకేం కోరికలు లేవు, కోరికతో నేను సంధ్యావందనం చేయడంలా. దేవతార్చన చెయ్యాలి కాబట్టి చేస్తున్నా.
సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, నా కోరికతో నేను అర్ఘ్యం ఇవ్వడం లేదు. చేసేటువంటి కర్మ నిష్కామంగా చేస్తే నియమింపబడ్డటువంటి కర్మ కాబట్టి నియత కర్మ, దాన్ని విహిత కర్మ అన్నారు, వేద విహిత కర్మ అన్నారు. నిష్కామంగా ఏదైతే కర్మ చేస్తామో దానికి ఫలితం లేదు, అంటే కర్మఫలం ఉండదు. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి. కర్మఫలం ఉండదు అంటే ఫలము రాకుండా ఉండదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే కర్మ చేస్తే ఫలితం వస్తుంది. నువ్వు ఏ కర్మ చేసావో ఆ కర్మకు తగ్గ ఫలితం వచ్చి తీరుతుంది. అందుకనే అకర్మ, వికర్మ, సుకర్మ అన్నారు. 3 రకాలుగా ఉంటుంట మనిషి జీవితంలో. సుకర్మ అంటే మంచి కర్మ చేయడం సుకర్మ, వికర్మ అంటే దుష్కర్మలు చేయడం, నిషిద్ధ కర్మలు ఆచరించడం, వద్దన్న పని చేయడం. అకర్మ అంటే ఏమీ చేయకుండా ఉండడం. ఇప్పుడు ఏమీ చేయకుండా ఉన్నటువంటి వాడు అయితే అకర్మ చేస్తున్నాడు, అయితే సుకర్మ చేస్తున్నాడు, లేదా వికర్మ చేస్తాడు. ఈ స్థితి అర్థం కావాలి. ఇది అర్థమైతే కర్మయోగం అర్థమవుతుంది. కాబట్టి ముందు కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి మనం. వదిలిపెట్టేశాను కర్మలన్నీ అంటుంటారు కొంతమంది. వదిలివేయడం కూడా కర్మనే కదండి. నా దగ్గర ఉంటే నేను వదిలేస్తాను, ఇది నా దగ్గర ఉంది, నేను దీన్ని వదిలేశాను. నా దగ్గరే లేకపోతే నేను ఎలా వదిలేస్తాను? నేను వదిలివేయాలి అంటే ముందు దాన్ని పట్టుకోవాలి. అది నా దగ్గర నేను సంపాదించుకోవాలి కదా. కాబట్టి కర్మయోగం ఏం చెప్తుందంటే నువ్వు కర్మ చెయ్యకుండా ఉండలేవయ్యా, నువ్వు కర్మలు చేస్తూనే ఉంటావు. ఉపోద్ఘాతానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది అర్థమైతే మనకి అధ్యాయంలో తొందరగా వెళ్ళొచ్చు. శ్లోకాలు అర్థాలు తొందరగా పట్టుకుంటాం. ముందు ఈ బేసిక్ ఫిలాసఫీ అర్థం కావాలి. కర్మ అంటే నేను చేసింది మాత్రమే కర్మ కాదు, నేను చెయ్యనిది కూడా కర్మ. నేను ఇన్వైట్ చేశానండి, ఆయన రాలేదు అంటారు కదా, నేను వెళ్ళలేదనుకోండి. సో పిలిచినప్పుడు వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉన్నది, వెళ్ళాం. వెళితే ఒక కర్మ, వెళ్ళకపోతే ఒక కర్మ. కాబట్టి చెయ్యకుండా ఊరుకుంటాను అంటే కుదరదు. చేసినటువంటి కర్మకి ఫలితం వస్తుంది, కర్మ ఫలితం అనుభవించి తీరుతావు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, చూసాం కదా. ఫలితం వచ్చి తీరుతుంది, ఫలితం రాకుండా ఉండదు. నువ్వు ఆశించద్దు అని చెప్పాడు అక్కడ. నువ్వు ఆశించి కర్మ చేయకు. నువ్వు చేసేటువంటి కర్మ ఏది చేసినా సరే నువ్వు ఫలితాన్ని ఆశించి కనుక నువ్వు కర్మ చేశావు అంటే ద్వంద్వాలకు లోనవుతావు. అయితే సాధించావు అంటే నేను సాధించాను, నా వల్ల వచ్చినటువంటి అహంభావానికి లోనవుతావు. ఒకవేళ సాధించలేకపోతే నేను చేయలేకపోయాను అనేటువంటి నిస్పృహకు లోనవుతావు. నిరాశ, నిస్పృహ. నాహం కర్త హరికర్త, నాహం భోక్త హరి భోక్త అని కనుక అలవాటు చేసుకుంటే నువ్వు, అప్పుడు ఫలితం ఏదొచ్చినా సరే అది భగవద్దత్తముగా ప్రసాదముగా తీసుకుంటావు అని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటువంటి శ్లోకానికి అర్థం అది. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ యోగంలో ఈ 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ విశదీకరిస్తున్నారు, విపులీకరిస్తున్నారు, పూర్తిగా వివరిస్తున్నారు. మొట్టమొదటి శ్లోకం దాంట్లో జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం మా నియోజయసి కేశవ. అర్జునుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్న. ఏమని అడుగుతున్నాడంటే జాయసి చేత్ అంటే ఉత్తమమైనటువంటిది, జాయసి అనేటువంటిది కనుక అనిపిస్తే నీకు, కర్మణః అంటే కామ్యకర్మ అని అర్థం. అక్కడ కామ్యకర్మ అంటే కోరికలతో చేసేటువంటి కర్మ చెప్పుకున్నాం మనం ముందే.
జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన. అంటే కర్మ కంటే బుద్ధి యోగము కనుక గొప్పది అని నీవు భావించినట్లయితే ఓ కృష్ణ, ఎందుకన్నాడు ఈ మాట? మనకి 49వ శ్లోకంలో, సాంఖ్యయోగంలో 49వ శ్లోకంలో దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. బుద్ధి యోగముతో చేసేటువంటి కర్మ గొప్పదైనటువంటిది అని. బుద్ధి అంటే బుద్ధిని వినియోగించి కర్మ ఫలితము లేకుండా ఉండేటువంటి నిష్కామ కర్మ అని అర్జునుడు అనుకున్నాడు. అనుకుని ఇప్పుడు ఏమంటున్నాడు కృష్ణుడు? యుద్ధం చేయమంటున్నాడుగా. యుద్ధం చేయడం అంటే కామ్యకర్మ కదా, కోరికలతో కదా చేస్తున్నాడు. తనకి భోగాలు సుఖాలు అనుభవించాలని యుద్ధంతో చేయమంటున్నావు కదా. ఇప్పుడు నేను కామ్యకర్మ చెయ్యాలా? దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ అన్నావు కదా కృష్ణ. కాబట్టి కామ్యకర్మ కంటే బుద్ధిని ఉపయోగిస్తే గనక ఇది కామ్యకర్మ. ఇటువంటి దాంట్లో తత్కిం కర్మణి ఘోరే మాం, మాం నన్ను, ఘోరే ఘోరమైనటువంటి కిం కర్మణి ఈ కర్మలో నన్ను ఎందుకు దింపుతున్నావు? ఏ కర్మలో? యుద్ధం చేసి ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తదా అన్యాన్యపి వద వీరాన్ అందరు ఉన్నారు కదా, వారందరినీ సంహరించాలి ఇప్పుడు యుద్ధం చేసి ఆయన. అటువంటి యుద్ధం చేస్తూ ఇటువంటి ఘోరమైనటువంటి కర్మలో నన్ను ఎందుకు వినియోగిస్తున్నావు ఓ కృష్ణ అని. ఇది కామ్యకర్మ కదా. కామ్యకర్మ కంటే నిష్కామ కర్మ, నిష్కామ కర్మ వేరు, నైష్కర్మ్య స్థితి వేరు. అంటే కర్మలే లేనటువంటి స్థితికి వెళ్ళాలి. కర్మలే లేనటువంటి స్థితి అంత తేలిగ్గా దొరకదు. చెప్పుకున్నాం కదా, కర్మ చేస్తూనే ఉండాలి, చేయకపోవడం కూడా కర్మే. కాబట్టి నిష్కామ కర్మలో నన్ను నియోగించకుండా ఈ కామ్య కర్మలో ఎందుకు నియోగిస్తున్నావు అని అర్జునుడు ప్రశ్నించాడు. వ్యామి శ్రేణేన వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య येन శ్రేయోహమాప్నుయాం. అందువల్ల బుద్ధిం మోహయసీయమే, నువ్వు చెప్తున్నటువంటి దానివల్ల నాకు కన్ఫ్యూజన్ వస్తున్నది, అంటే మోహానికి లోనవుతున్నాను. కామ్యకర్మ చెయ్యొద్దు అని చెప్పావు. దూరేణ హ్యవరే కర్మ బుద్ధియోగా ధనంజయ గత అధ్యాయంలో చెప్పున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడేమో కామ్యకర్మ చేయమంటున్నావు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. నాకు ఈ కన్ఫ్యూజన్ నుంచి నీవే బయటపడవేయాలి అని అడుగుతున్నాడు. మనకి ఈ కర్మ చెయ్యాలా వద్దా అని డౌట్ వచ్చినప్పుడు ఎవరిని అడగాలి? గురువుని అడగాలి కదండి. అందరికీ గురువు అందుబాటులో ఉంటారా? ఉండరు. కాబట్టి ఎవరు గురువు? జగద్గురువు ఉన్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆయనకి నమస్కారం చేసి అడిగితే సమాధానం చెప్తాడు. అందుకని అర్జునుడు అడిగాడు, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను అని. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, భగవాన్ ఉవాచ, 3వ శ్లోకం అన్నమాట ఇది. లోకేస్మిన్ ద్వివిధానిష్ట, లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, లోకేస్మిన్, అస్మిన్ లోకే అంటే ఈ లోకంలో, ద్వివిధా నిష్ట, 2 విధములైనటువంటి నిష్ట కలిగినటువంటి వారున్నారు. ఏమిటా 2 విధములైనటువంటి నిష్ట?
జ్ఞానయోగేన సాంఖ్యానాం అంటే ఆత్మజ్ఞానం, సాంఖ్యయోగం అంటే ఆత్మజ్ఞానం చెప్పుకున్నాం. ఆత్మజ్ఞానము కలిగినటువంటి వారు ఆత్మయోగానికి సంబంధించినటువంటి నిష్ఠ ద్వారా అంటే అన్ని వదిలేసి, త్యజించి, అన్ని ఇది కాదు అది కాదని వదిలేసి కేవలం భగవంతుని మీద మాత్రమే ధ్యాస ఉంచి, ఆత్మ పరమాత్మ వేరు కాదు, రెండు ఒకటే, ఈ శరీరం అనేటువంటిది ఒక అద్దె ఇంటి లాంటిది, దీనిలోకి నేను అందుకని ప్రవేశించాను తప్ప నేను వేరు కాదు, భగవత్ స్వరూపమే నేనటువంటి జ్ఞానముతో లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త అంటే అనాదిగా చెప్పుకుంటూ వచ్చాను. మయా నేనే చెప్పాను. అనఘ అంటే పాపములు లేనటువంటి, అగములు అంటే పాపములు, పాపరహితుడైనటువంటి ఓ అర్జున, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అంటే ఆ జ్ఞానము ద్వారా, ఆత్మజ్ఞానము ద్వారా, నిష్ఠ అంటే దాని గురించి తప్పించడం అండి, అందులో ఉండడం. జ్ఞాననిష్ట, తపోనిష్ట, తపస్సు చేసుకుంటూ నిరంతరం తపస్సులో ఉండేటువంటి వాడిని తపోనిష్ఠుడు అంటారు. ఇప్పుడు మనకి ఉన్నది ధననిష్ట, ఉద్యోగనిష్ట, మంచిదే ఉద్యోగనిష్ట ఉంటే, కానీ ఇవి కాదు కావాల్సింది, జ్ఞాననిష్ట పెట్టుకోమంటున్నాడు. ఏ జ్ఞానము? ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము. అవన్నీ మనం 2వ అధ్యాయంలో చూసాం. కర్మయోగేన యోగినాం రెండవ మార్గం ఏమిటి అంటే కర్మయోగము ద్వారా యోగులు తరిస్తూ ఉంటారు. కర్మయోగము అంటే కర్మ అంటే ఏమిటో తెలుసుకున్నాం, యోగం అంటే ఏమిటో ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. యోగము అంటే కలవడము అని చెప్పుకున్నాం మనం. విషాద యోగం అప్పుడే మీకు మనవి చేశాను. ఒక అర్థం వస్తుంది, రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనకు అర్థం చెప్పుకోవాల్సింది కర్మను కలపాలి, తీసుకెళ్ళి దేంతో కలపాలి? భగవంతుడితో కలపాలి. కర్మను భగవంతుడితో కలపడము అంటే కామ్యకర్మ, నిష్కామ కర్మ, నియత కర్మ, విహిత కర్మ అనుకున్నాం. విహిత కర్మ, నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మల జోలికి వెళ్లకుండా నియత కర్మలు చేసుకుంటూ, అంటే ఏమి చెయ్యమని చెప్పిందో శాస్త్రము అలా చేసుకుంటూ వెళుతూ, అందుకనే సంధ్యావందనం చేసేటప్పుడు పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థమని సంకల్పం వస్తుంది. అక్కడ ఇవన్నీ రావు, నాకు అది కావాలి ఇది కావాలని చేయట్లా. కనుక కామ్య కర్మలను తగ్గించుకొని నియత కర్మలను పెంచుకుంటూ భగవంతుడి కొరకు చేసుకుంటూ వెళితే పానీయములు త్రాగుచున్, కుడుచుచున్, భక్షించుచున్, ఆసలీలా నిద్రాదులను చేయుచున్ అంటే నువ్వు ఏ పని చేస్తున్నా అంటే చాలా తేలికండి ఇది. అలవాటు అవ్వాలి, మనసుకి హృదయానికి పట్టుకోవాలి. పట్టుకుంటే చాలా తేలిక, పెద్ద చెబితే కష్టంగా ఉంటుంది. కారు నడపడం నేర్పించేటప్పుడు చెప్పినట్టు ఉంటుంది. కారు నడపడం యాక్సిలరేటర్ నొక్కాలి, బ్రేక్ నొక్కాలి, సైడ్ లో చూసుకోవాలి, సైడ్ వ్యూ చూడాలి, రేర్ వ్యూ మిర్రర్ చూడాలి, స్టీరింగ్ చూడాలి, ఎదురుగుండా వచ్చే వెహికల్స్ చూడాలి, పక్కన వచ్చే వెహికల్స్, ఈ పక్క వచ్చే వెహికల్స్, అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి, ట్రాఫిక్ చూసుకోవాలి, రెడ్ లైట్ సిగ్నల్స్ చూసుకోవాలి, ఇవన్నీ చెప్తుంటాం చెప్పితే. కానీ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటుంది నడపడం వచ్చినటువంటి వారికి. అలాగే కర్మయోగము అంటే యోగములో కలవగలగడం. కర్మ అంటే అర్థం చేసేటువంటి ప్రతి పనిని, ఉదాహరణకి మీరు ఏదో తినబోతున్నారు, పండు పలహారమో భోజనమో ఏదో కూర్చున్నారు, ఇది భగవద్దత్తము చేసి తినడం అలవాటు చేసుకుంటే అది కర్మయోగం అయిపోతుంది, ప్రసాదం అవుతుంది. అది అన్నం కాదు, అది ప్రసాదం అవుతుంది. ఒకసారి భగవన్నామస్మరణ చేసుకొని కృష్ణార్పణమస్తు అని గనక భోజనం చేస్తే అది కృష్ణుడు స్వీకరిస్తున్నట్టుగా ఉంటుంది తప్ప ఈ దేహానికి ఇస్తున్నట్టు ఉండదు. దానివల్ల అది కర్మయోగం అవుతుంది. ఏం చేసినా, ఏ పని చేసినా, ఏ పని జరిగినా ఇది భగవంతుడి ఆజ్ఞ ప్రకారంగా జరుగుతున్నది అనేటువంటి భావనతో కనుక మనం చేస్తే అది కర్మయోగం అవుతుంది. లేకపోతే కర్మ అయి కూర్చుంటుంది. కర్మ అయితే ఏమిటి ఫలితము అంటే కర్మ ఫలితం వస్తుంది. కర్మ ఫలితం వచ్చింది అంటే అర్థం బంధము, మోక్షము. బంధమోక్షాలు అంటే సుఖ దుఃఖాలు, పునర్జన్మలు.
లాభో జయాజయో, అపజయాలు జయాలు, ఇవన్నీ మనసుని కష్టపెట్టడం, సుఖపెట్టడం, ఆనందం, ఒక ఒక కెరటం లేచినట్టుగా లేస్తుంది ఒకరోజు. నా అంతటి వాడు లేడని ఛాతీ 44 ఇంచులు పెట్టుకొని నిలబడతాడు, చెప్పని ఇంచుగా ఛాతీ. రెండవ రోజు ఆ పని జరగలేదు, గాలి తీసేసిన బుడగలాగా ఉంటాడు మనిషి. అలా ఉండకరా నాయన, కర్మయోగం చేసుకో. దాన్ని కర్మ నువ్వు చేసే పని నువ్వు చేయి, నువ్వు మానక. కర్మయోగం అంటే వేరే ఏదో అన్ని మానేసుకొని కూర్చొని భగవంతుడి దగ్గర మాత్రమే కూర్చోవాలని కాదు. కర్మయోగం అంటే చేసేటువంటి కర్మని యోగస్థం కురు కర్మాణి అంటే కలుపుకో భగవంతుడితోటి. ప్రతి పనిని నువ్వు చేసేటువంటి ప్రతి పనిని భగవద్దత్తముతోటి, భగవత్ తత్వముతోటి కనుక నువ్వు కలపగలిగితే, కొద్దిగా సాధన చేయాలి. ఒకసారి పట్టుకున్నాడంటే మనిషి తేలిక, ఇంకా అక్కడి నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. అంటే యతో బుద్ధి తతో దృష్టి, యతో దృష్టిస్తతో మనః, యతో మనః తతో భావః, యద్భావం తద్భవతి అంటుంది. కాబట్టి నీ దృష్టిని ముందు భగవంతుడి మీద పెట్టాలి, అప్పుడు బుద్ధి భగవంతుడి వైపు తిరుగుతుంది. ఆ బుద్ధిని బట్టి మనస్సు అనుసరిస్తుంది, ఆ మనస్సును బట్టి భావనలు ఏర్పడతాయి, ఆ భావనలు బట్టి ఆ విధంగా జరుగుతుంది అని. కాబట్టి చేసే కర్మను భగవద్దత్తము చేసుకుంటే ఏ పని చేసినా కృష్ణార్పణమస్తు. ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి ఉద్యోగము, ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి ప్రమోషను, ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి కుటుంబము, ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి వాతావరణము, ఈ ఇల్లు, నేనుండేటువంటి ఇల్లు నాకు కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటిది అనుకున్నాను అనుకోండి, ఇల్లు నాది అనే అహంకారం ఉండదు. కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ఇల్లు, అందులో ఉంటున్నాను. ఆయనే వచ్చి పట్టుకోడు, ఇల్లు మందే. కాబట్టి భోజనమైనా అంతే, నివాసమైనా అంతే, ఉద్యోగమైనా అంతే, స్నేహమైనా అంతే, వ్యవహారమైనా అంతే. అన్నిటిలో యోగస్థః కురు కర్మాణి, అప్పుడు కర్మయోగం అవుతుంది. అదే కర్మ, లేకపోతే కర్మ అవుతుంది. కర్మ అయిందంటే కర్మ ఫలితం వస్తుంది. కర్మయోగం అయింది అంటే నైష్కర్మ్యం అయిపోతుంది, నిష్కామ కర్మ అవుతుంది. నైష్కర్మ్యం కాదు, నైష్కర్మ్యం స్థాయి వేరు. అది నిష్కామ కర్మ అవుతుంది. అంటే కర్మ ఫలితం మనకు అంటదు చేసేటువంటి పనులలో. కాబట్టి లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్తామయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం, వాళ్ళు జ్ఞానయోగం గురించి చిన్న వయసులోనే ఆత్మజ్ఞానాన్ని పొంది, న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నేకే అమృతత్వమానసు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగా అని వేదాంత విజ్ఞానాన్ని సునిశ్చితం చేసుకుని మనసులో సన్యాసం స్వీకరించి, ఏ బ్రహ్మలోకే దుపరాంతకాలే అని వేదం చెప్తుంది. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యత్పరస్వమహేశ్వరః అని ఆ మహేశ్వర దర్శనం చేయడం కోసం చిన్నతనం నుండే జ్ఞానమును పొంది సన్యసించి జ్ఞానయోగంలో ఉండేటువంటి వారు అందరూ అలా ఉండగలరా? ఉండలేరు. అందరికీ అది సాధ్యమా? సాధ్యం కాదు. అది రికమెండెడ్ ప్రాక్టీసా? కాదు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస్సక్రాభౌ అయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని కూడా వస్తుంది తర్వాత శ్లోకం మనకు చెప్తారు ఆయన. కాబట్టి కర్మలు వదిలిపెట్టేయమని చెప్పలా. యోగస్థః కురు కర్మాణి, కర్మయోగం చేసుకో. చేసేటువంటి కర్మలన్నీ కూడా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం వ్యాపారంలో ఉన్నాము అంటే వెంటనే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అయిపోవాలి, లేకపోతే వ్యాపారం కాదు. ఉద్యోగంలో ఉన్నాము అంటే చీఫ్ సెక్రటరీ అయితేనే ఉద్యోగం, మిగతా వాడు ఉద్యోగం కాదంటే ఎంత హాస్యాస్పదమో ఇది కూడా అలాగే ఉంటుంది. పక్కవాడితో కంపారిజన్, పేపర్లో పడ్డవాడితో కంపారిజన్, ఏది వింటే వాడితో కంపారిజన్. ఎవరి కర్మ వాడిదే, దాన్ని యోగం చేసుకోవడం అలవాటు చేసుకుంటే కర్మయోగం అలవాటు అవుతుంది. నువ్వు చేసేది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, భగవంత్ దత్తం చేసుకుంటూ వెళ్ళు. కాబట్టి నకర్మణ అమనారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. నకర్మణ అనారంభాం
అంటే కర్మలు ప్రారంభం చేయకుండా, చాలా మంది ఏమనుకుంటారంటే కర్మ చేయకుండా ఉంటే పాపము రాదు పుణ్యము రాదు అనుకుంటారు. ఇందాక మీకు ఉదాహరణ ఇచ్చాను. ఎవరన్నా మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మీరు వెళ్ళలేదనుకోండి, వెళ్ళకపోవడం కూడా ఒక కర్మ. ఫలానా ఆయన ఫలానా చోటికి నేను పిలిస్తే రాలేదు అని ఆయన యావజ్జీవన పర్యంతం గుర్తుంచుకుంటాడు. అవునా కదా? మీరు వెళ్ళలేదు కాబట్టి ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళాలి. వెళ్ళడం కర్మ. వెళ్ళవలసిన చోట వెళ్లకుండా ఉంటే అది నైష్కర్మ్యం. నైష్కర్మ్యం కాదు, అకర్మణ అనారంభం. అందుకని నా కర్మణ అనారంభాన్, కర్మలు చెయ్యకుండా ఉండకూడదు అర్జున. నచ సన్యసనాదేవ, సన్యసించినంత మాత్రము చేత సిద్ధిం నా, సిద్ధించదు. సిద్ధిస్తుంది అని సన్యసించినంత మాత్రం చేత సిద్ధి లభిస్తుందని అనుకోవద్దు అర్జున. కాబట్టి చేయవలసినటువంటి కర్మ చేయవలసిందే. భగవద్గీత వేదాంతం బోధిస్తుంది, భగవద్గీత సన్యాసం చెప్తుంది. ఇప్పటి నుంచే ఎందుకంటే మా పిల్లవాడికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వినిపిస్తాము అంటుంటారు. అవివేకం. కర్మ చెయ్యి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ కర్మ చెయ్యాలో ఆ కర్మ చెయ్యి. స్కూల్లో ఉంటే చదువుకో, కాలేజీలో ఉంటే సీట్లు తెచ్చుకో, చదువుకో బాగా, అది నీ చేయాల్సినటువంటి కర్మ. ఉద్యోగంలో చక్కగా ఉద్యోగం చేసుకో. కర్మ మానమని చెప్పడంలో సన్యాసం స్వీకరించవద్దు అంటున్నాడు. నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి, సిద్ధి లభించదయ్యా నువ్వు సన్యాసించినంత మాత్రం చేత. కాబట్టి కర్మలు వదిలిపెట్టవద్దు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృతు కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ప్రతి జీవుడండి కర్మలు చేయడానికే పుట్టాడు. ఈ దేహం ఎందుకు వచ్చింది అంటే కర్మలు ఆచరించడానికే వచ్చింది. కాకపోతే పూర్వజన్మ ఫలితాలను బట్టి, పూర్వజన్మ పాప పుణ్యాలను బట్టి పుట్టాము అంటే పాపము పుణ్యము రెండూ ఉన్నాయని అర్థం. కేవలంగా పుణ్యమే ఉంటే దేవతలుగా ఉండిపోతారు. పాప పుణ్యాల సమాహారమే ఈ మానవ జన్మ. కాబట్టి ఆ పాప ఫలితం అనుభవించాలి, ఆ పుణ్య ఫలితము అనుభవించాలి. పుణ్య ఫలితము అంటే భోగము, సుఖము, ఆనందము, ఐశ్వర్యము, సంతోషము. పాప ఫలితము అంటే దుఃఖము, దారిద్ర్యము, బాధ, పీడ, రోగము. ఇవన్నీ పాప ఫలితాలు. సో పుట్టిన తర్వాత మనిషికి పాప పుణ్యాలు రెండూ ఉన్నాయి కనుక రెండూ వస్తాయి. ఎందుకు వచ్చింది? ఇప్పుడు కర్మ చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకోవడానికి లేదు. ఎందువల్ల? గాలి పీలుస్తున్నావుగా, శ్వాస పీలుస్తున్నావు అంటే నువ్వు కర్మ చేస్తున్నావు. బ్రతుకున్నావు అంటే ఎవరికి రుణపడి ఉంటున్నావు? నువ్వు ఇప్పుడు పంచభూతాలలో వాయువుకు రుణపడి ఉన్నావు. ఆ రుణం తీర్చుకోవాలి. ఏ పాట తప్పినా సాపాట తప్పదు కదా, తినాలిగా, ఆహారం అయితే కావాలిగా, శరీర పోషణ కోసం అయితే కర్మ చేయాలిగా, అదైతే నిలబెట్టుకోవాలిగా, అంతవరకు అయితే చేస్తున్నావు కదా. కాబట్టి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృతు, అకర్మగా కూర్చొని ఒక్క క్షణము కూడా మానవుడు ఉండలేడు. లేదండి నేను యోగంలో కూర్చుంటాను, ధ్యానంలో కూర్చుంటాను. ధ్యానంలో కూర్చున్నా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. నీకు తెలియకుండా శరీరంలో నీ శరీరంలోనే అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. వాటన్నిటికీ కూడా పంచభూతాలు సరఫరా శుభ్రంగా జరుగుతుంది, శుద్ధిగా. అదంతా జరుగుతున్నది కదా, కర్మేగా. నీ శరీరంలో ఉన్నటువంటి కర్మ జరుగుతున్నది. కాబట్టి నహి కశ్చిత్ క్షణమపి, క్షణము కూడా పని చేయకుండా ఉండకూడదు అర్జున. పని చేస్తూనే ఉండాలి. వర్క్మెన్షిప్ గురించి చెప్తాడు ఇక్కడ. మన దేశంలో
మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో బద్ధకస్తుల్ని తయారు చేయలేదు. నిరంతరము పనిచేస్తూనే ఉండమని చెప్తున్నాడు. నైకశ్చిత్ క్షణమపి యాతుతిష్ఠత్ యకర్మకృతం. అయితే ఆ చేసే కర్మను కర్మయోగముగా మార్చుకొని చేసుకో. కర్మగా చేసావా ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిందా పునర్జన్మ వస్తుంది. పునర్జన్మ వచ్చిందా మళ్ళీ దుఃఖము, దారిద్ర్యము, భోగము, సుఖము, ఆనందము కలిపి వస్తూనే ఉంటాయి రెండు. కాబట్టి నువ్వు చేసేటువంటి కర్మను కనుక కర్మయోగంగా మరల్చుకొని చేసుకోగలిగితే మోక్షం వస్తుంది. నైష్కర్మ్య స్థితి ఏర్పడుతుంది. నైష్కర్మ్య స్థితి అంటే చెయ్యాలి కనుక చేస్తున్నాడు అంతే తప్ప దాని ఫలితం ఆశించడం లేదు. ఫలితం గురించి ఆలోచన కూడా లేదు. మనస్సులో ఆ భావన కూడా లేదు. అప్పుడు మోక్షం వస్తుంది. జ్ఞానాదేవతు కైవల్యం. కర్మల ద్వారా మోక్షము రాదు అని శాస్త్రం చెప్తోంది. కాకపోతే కర్మలు చేస్తే కర్మల ద్వారా జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించడం అంటే చదవాలి. ఉదాహరణకి చదవడం కూడా కర్మేగా, వినాలి, వినడం కూడా కర్మేగా, మాట్లాడాలి, మాట్లాడడం కూడా కర్మేగా, ప్రశ్నలు అడిగితే గురువు గారిని ఎవరో సమాధానం చెప్తారు, ప్రశ్నలు అడగడం కూడా కర్మేగా. కాబట్టి కర్మ చెయ్యకుండా జ్ఞానం కూడా రాదు. జ్ఞానం రావాలంటే కర్మ చేయాలి. కాబట్టి చేసే కర్మలన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే చిత్తశుద్ధి ఏర్పరుస్తాయి. ఈ చిత్తశుద్ధి ద్వారా మోక్షానికి కావలసినటువంటి జ్ఞానం లభిస్తుంది అర్జున. కనుక నైకశ్చిత్ క్షణమపి యాతుతిష్ఠత్ యకర్మకృత్. కర్మ చేయకుండా ఎవరు ఉండరు. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్న ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య. సంయమము అంటే కంట్రోల్. వీటిని కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి గట్టిగా పట్టి కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరణ్. మనస్సులో మాత్రం వాటిని గురించినటువంటి వాసనలను ఆలోచన చేస్తూ ఉంటాడు. మనకు తేలిగ్గా అర్థం కావాలంటే దీన్ని శివరాత్రి నాడు ఉపవాసం దేనికి ఉంటున్నామండి? ఉపవాసము అంటే నిర్వచనం ఏం చెప్పిందంటే ఉప అంటే సమీపే, వాసః నివసించు అని. ఎవరికి సమీపంలో? భగవంతుడికి సమీపంలో. ఏ దేవత కొరకు నువ్వు ఉపవాసం చేస్తున్నావో ఆ దేవతకు సమీపంలో ఉండమని. సమీపంలో ఉండడం అంటే ఎక్కడ లేడు దేవుడు? పూజాగదిలో వెళ్ళి కూర్చోమనే. పూజాగదిలో కూర్చోమని కాదు. మనస్సుతో నీ మనస్సుని భగవంతుని సమీపంలో ఉంచు అంటే నిరంతరము భగవంతుని గురించినటువంటి చింతన చేస్తూ ఉండు. అంతేగాని శరీరాన్ని శుష్కించమని కాదు, శరీరాన్ని బాధ పెట్టమని కాదు. ఏ కర్మ చేసినా, ఏ ధర్మానుష్ఠానం చేయాలన్నా శరీరమాంధ్యం కరుధర్మ సాధనం. ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చింది దేనికి అంటే ధర్మ సాధన కొరకు ఇచ్చాడు, ధర్మాన్ని సాధించడం కొరకు. ఈ శరీరాన్ని శుష్కింపజేసి దీన్ని ఇబ్బంది పెట్టి ఆ ఇబ్బందులు మనసులో భావన చేస్తూ బయటికి మాత్రం నేను ఉపవాసం ఉంటున్నాను, నేను తినడం లేదు అనేటువంటి ప్రవృత్తి మిథ్యాచార సౌచ్యతే అన్నాడు. దాన్ని మిథ్యాచారం అంటారు అర్జున. ఇవాళ ఉపవాసం అండి. ఇవాళ ఉపవాసం ఉన్నాను కదా, ఇంకోసారి టీ ఇవ్వు, ఇంకోసారి కాఫీ ఇవ్వు, ఇంకోసారి అదేదో కిచిడి చేసి పెట్టు అంటే నీ ధ్యాస దేని మీద ఉన్నట్టు? మిథ్యాచారం అంటే అది అంటున్నాడు. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ.
అటువంటి సంయమనం పనికిరాదయ్యా. నీ ఇంద్రియాలను నువ్వు కర్మాచరణ చేసేటప్పుడు శుభ్రంగా ఆకలేస్తే శుభ్రంగా తిరు, కృష్ణార్పణం అని కృష్ణుడు ధ్యానం చేసుకుంటూ తినేసేయి, ఉపవాసం ఉన్నట్లే. ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. లేకపోతే గురుగారు మీరు తినమన్నారు, ఉపవాసం అంటే తినమన్నారు నన్ను అడగండి. మళ్ళీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. అంటే శరీరాన్ని శుష్కింపచేస్తూ చేసేటువంటివి యమ నియమాసన, ప్రాణాయామ, ధ్యాన, ధారణ, ప్రత్యాహార, అష్టాంగ యోగ, సమాధి, అష్టాంగ యోగాలు ఉన్నాయి. ఆ యోగ సాధనలో భాగంగా చేయవచ్చు. కానీ కర్మ చేసేటప్పుడు మాత్రం ఆ కర్మకు కావలసినటువంటి, శరీరానికి కావలసినటువంటి ఆహారము వేసి కర్మ చేయొచ్చు. అది కూడా ఉపవాసమే, లేకపోతే మిథ్యాచారం అవుతుంది. ప్రసాదం పెడితే నేను ఇవాళ ఉపవాసం గురుగారు తిన్నంటే నువ్వు భగవంతుడిచ్చినటువంటి భగవద్దత్తాన్ని నిరాకరించినట్లు కాలా? నిరాకరించి నీకు పుణ్యం వచ్చిందా, పాపం వచ్చిందా? భగవత్ ప్రసాదాన్ని నిరాకరిస్తే, తిరుపతి ప్రసాదం అండి అని ఇస్తే క్రిస్టియన్లు ఉంటారు, మేము తినవండి అంటారు. వాడి కర్మ, వాడికి ఆ యోగం లేదు కాబట్టి వాడు తినడు. తింటే వాడు తరించిపోతాడు. వాడు ఈ జన్మకి తరించడానికి లేదు కాబట్టి వాడు తినడు, వాడు తినకూడదు, వాడు తినకూడదు. కానీ తరింపగలిగినటువంటి స్థితిలో ఉండి ఇటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని కర్మలను పాడు చేసుకోకండి అని చెప్పటం మిథ్యాచార సౌచ్యతే. దాన్ని మిథ్యాచారం అంటారు. డంబాచారం అని ఇంకొకటి ఉన్నది. డంబాచారం అంటే చేసేటువంటివన్నీ ఎగ్జిబిట్. డంబో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థా సంపదమాసురీమని, ఆసురీ సంపద అది. ఆ డంబాచారం అది పనికిరాదు. మిథ్యాచారము పనికిరాదు. ఏది పనికొస్తుంది అంటే సదాచారము పనికొస్తుంది. సత్ ఆచారము, సదాచారము. కాబట్టి సదాచార విషయము సంగ్రహంగా తెలుసుకొని దాన్ని ఆచరణ చేయి, అప్పుడు తరిస్తావు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగః అసక్తః స విశిష్యతే. కాబట్టి క్రియాశీలకమైనటువంటివి ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలను నిగ్రహించడానికి చేసేటువంటి తాపత్రయము కర్మయోగం వైపు మరల్చుకొని, అంటే భగవద్దత్తం చేసేటువంటి కర్మంతా కూడా భగవద్దత్తం చేసి కనుక చేసుకుంటే తొందరగా తరిస్తావు అని తర్వాత శ్లోకం చెప్తున్నాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః. నియతం కురు కర్మాణి. నియతం అంటే నీకు విధించినటువంటి కర్మలేమిటో అది నువ్వు చెయ్యి. అంటే డాక్టర్ ఉన్నాడండి, డాక్టరు ఆపరేషన్ చేసి పేషెంట్ని శస్త్రచికిత్స చేసి రోగాన్ని నయం చేయడం డాక్టర్ యొక్క విధి. అబ్బో ఖచ్చితంగా పొడిస్తే నాకు తల తిరుగుతుందండి, నాకు పాపం చేస్తున్నానండి, ఆయన్ని పొడుస్తున్నానండి నేను అనేటువంటి లాజిక్ తీశాడనుకోండి డాక్టరు, ఆయన కర్మ చేయగలుగుతాడా? అది నియతం కురు కర్మాణి అంటే ఎవరికి నియమించబడ్డ కర్మ వాళ్ళు చెయ్యాలి. ఒక సైనికుడు ఉన్నాడు, శత్రువు కావచ్చు మిత్రుడు కావచ్చు, అవతల వైపు నుంచి బార్డర్లో కనబడ్డాడంటే షూటెడ్ సైట్ ఆర్డర్ ఉంది, కాల్ చేయడమే, లేకపోతే వీడిపోతాడు. కాబట్టి ఈయనకున్నటువంటి నీత అటువంటిది. డాక్టర్ గారు పొడిచారు కదండి నేను కూడా పొడుస్తానని మనం వెళ్ళాం అనుకోండి, తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఎవరు చేయవలసినటువంటి కర్మ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం అంటే ఇప్పుడు మన డ్యూటీ ఏమిటో
ఐటీ ప్రొఫెషనల్ అయితే ఐటీ వర్క్ చేసుకోవాలి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ వర్క్ చేయాలి, ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ప్రైవేట్ వర్క్ చేసుకోవాలి, దేవాలయంలో అర్చకుడు అయితే దేవాలయంలో అర్చన చేయాలి, మంగళైతే మంగళ పని, కుమ్మరైతే కుమ్మరి పని, చాకలైతే చాకలి పని, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడమే నియతం కురు కర్మ అంటే. అది నియమింపబడ్డటువంటి కర్మలు చేసుకుంటూ వెళితే అది ఉత్తమం. ఎందుకంటే దేహ పోషణ కూడా కావాలి కదా, లేకపోతే దేహాన్ని పోషించుకోలేడు. అందువల్ల అర్జున యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞార్థాత్ కర్మణో, చేసేటువంటి కర్మలన్నిటినీ కూడా యజ్ఞము కొరకు చేస్తున్నట్లుగా చెయ్యి. యజ్ఞం అంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞేవాంతత, వేదం చెప్తున్నటువంటి మాట ఇది. విష్ణువే యజ్ఞం, యజ్ఞ స్వరూపుడే విష్ణువు కనుక విష్ణు భగవానుడు కొరకు, మీరు విష్ణు అనండి, నారాయణ అనండి, శివుడు అనండి, గణపతి అనండి, ఏదన్నా అనండి, భగవంతుడు ఒకటే. భగవంతుడి కొరకు చేసేటువంటి ప్రతి కర్మని యజ్ఞార్థాత్ కర్మణో యత్ర, ఎవరైతే ఆ కర్మలను భగవంతుడి కొరకు చేస్తారో లోకోయం కర్మబంధన, వారు ఈ కర్మబంధాల నుంచి తప్పించుకుంటారు. అంటే ఏ పని చేసినా భగవద్దత్తముగా కనుక మనం చేస్తూ ఉంటే కర్మబంధాల నుంచి తప్పించుకోవచ్చు. అందువల్ల పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని చేసే కారణం అది. అప్పుడు ఏమవుతుంది? మంత్ర తంత్ర స్వర వర్ణ క్రియాలోప దోష ప్రాయశ్చిత్తాలు నాకు అంటావు. ఎందుకు? పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరుని ఉద్దేశించి చేస్తున్నాను. లేకపోతే ఏమవుతుంది? ఈ మంత్ర తంత్ర స్వరవర్ణ క్రియాలోప దోషాలు నాకు అంటుతాయి. కలికాలంలో ద్రవ్యలోపం ఉండి తీరుతుంది. కలవు కల్మష చిత్తానాం పాపద్రవోపజీవినాం విధి క్రియావిహీనానాం గతిర్ గోవింద కీర్తనం అన్నాడు వ్యాస భగవానుడు. ఇవన్నీ చేయకండి అయ్యా, మీరు ఏం చేయలేరు. కలిలో ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే కీర్తన చేసుకోండి చాలు, గోవింద నామస్మరణ చేసుకోండి. నామస్మరణకి ఇవన్నీ నియమాలు లేవు. ఇప్పుడు అభిషేకం చేయాలండి, పంచామృతాలు కావాలి కదా. పంచామృతాలు అంటే ఆవు పాలు కావాలి. మనం ఏం చేస్తున్నాం? ప్యాకెట్ పాలు తెస్తున్నాం, తెచ్చి దానికి బొక్క పొడిచి దాన్ని ఎట్టా బట్టి గట్టిగా బట్టి దాని మీద లింగం మీద పోస్తున్నాం. అది అభిషేకం అవుతుందా? అభిషేకం ఎలా చేయాలో శాస్త్రం చెప్పింది. ధారాపాత్ర తెచ్చి సంతత ధారాయాం ఉదకమభిషించేత్ అంటుంది వేదం. ఈ సంతత ధార లేకుండా నువ్వు ఆ పాలు ప్యాకెట్ పాలల్లో పౌడర్ పాల, ప్యాకెట్ పాల, నీళ్ళ, ఆవు పాల, గేదె పాల, ఒంటె పాల, గొర్రె పాల, బర్రె పాల తెలియకుండా తెచ్చి పోసేస్తున్నాం. అభిషేకం చేస్తున్నామని అనుకుంటున్నాం మనం. అది నిజానికి అభిషేకం చేస్తున్నామా, పాపం చేస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. కాబట్టి చేసేటువంటి కర్మని అదే భావనతో అయ్యా కృష్ణార్పణం అని కనుక చేస్తే, నేను చేస్తున్నాను అని అభిషేకం చేస్తున్నాను అనే భావంతో చేస్తాం. వచ్చిన సమస్య అక్కడ వస్తుంది. నువ్వు చేసావు కదా, నువ్వు అనుభవించంటాడు ఆయన. అది అక్కడ వస్తుంది సమస్య. ఈ భావన వదిలేసేవయ్యా, నువ్వు ఈ భావన వదిలేసి చేసుకో అని చెప్తున్నాడు అర్జునుడికి. అర్జునుడి కంటే మనకి ఎప్పటికప్పుడు మనకి గుర్తుంచుకోవాలి. అర్జునుడి కంటే మనకి ఇట్నికి వెళ్ళిపోతుంది బయటికి. మనకి లోపల దిగాలి అంటే ఇది మనకి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ స్వయంగా మనకి చెప్తున్నటువంటి విషయం ఇది. కనుక కొంచెం ఫాస్ట్గా వెళ్తే బెటర్ ఏమో. ఏ పని చేసినా యజ్ఞార్థం అంటే విష్ణు ప్రీతి కొరకు చేస్తున్నాను. ఎందువల్ల? సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వా మేషనోస్తిష్ట కామధుకో. భగవంతుడు ఏం చేశాడంటేట, ప్రారంభ కాలంలో, సృష్టి ప్రారంభ కాలంలో
దేవతలని సృష్టించి అలాగే మానవులని సృష్టించి మానవులతోటి మీ సుఖజీవనానికి కావలసినటువంటి సర్వాభీష్టములు మీకు నెరవేరాలంటే ఈ యజ్ఞాలు చేసుకోండి. ఈ యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మీకు కావలసినవన్నీ వర్షిస్తారు అని చెప్పారట. పురోవాచ ప్రజాపతి అంటే యజ్ఞాలు కూడా మనతో పాటే పుట్టినాయి, అది మధ్యలో వచ్చినటువంటివి కావు. భగవంతుడు మానవులను సృష్టి చేసినప్పుడే యజ్ఞాలు కూడా సృష్టించాడు. సృష్టించి ది మీన్స్ ఆఫ్ లీడింగ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ ఆర్ హ్యాపీ లైఫ్ యజ్ఞాలు చేసుకోండి అన్నాడు. యజ్ఞము అంటే మీరు హోమగుండాలు, హోమములు, ద్రవ్యాలు, ఋత్వికులు, వేదమంత్రాలు అలా భావన చేయకండి. కర్మయజ్ఞము, కర్మయోగంలో చెప్పేటువంటిది చేసేటువంటి కర్మ భగవద్దత్తము చేస్తే అది యజ్ఞం. కాబట్టి నువ్వు చేసే ప్రతి కర్మను అలా చేస్తే భగవంతుడు గనక ప్రారంభంలో సృష్టి ప్రారంభంలో చెప్పినటువంటి మాట నీకు నిజమవుతుంది. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యదః. మానవులు దేవతలు మీరు పరస్పరము సహాయము చేసుకుంటూ అంటే యజ్ఞములు చేస్తూ దేవతలు సంతృప్తి చెంది ఆ సంతృప్తి చెందినటువంటి దేవతలు మానవులకు కావలసినటువంటివన్నీ కూడా వాళ్ళు ఏర్పరుస్తూ మానవులను సంతృప్తిపరిచి పరస్పరం భావయంతః. ఈ పరస్పరం భావయంతః అనేటువంటిది డైమండ్ వర్డ్ లాంటిది భగవద్గీతలో. మిగతా అంతా మర్చిపోండి. పరస్పరం భావయంతః ఒకటి గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ రిలేషన్స్ లో యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. పరస్పరం భావయంతః మనం ఎంతవరకు ఆలోచన చేయవచ్చు అంటే, ఉదాహరణకు మీకు చెప్తాను. నేను ఒక హైటెక్ కంపెనీలో డిజైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అనుకోండి ఉదాహరణకి. ఈ డిజైన్ ఇంజనీర్కి మంచి మెట్రో సిటీలో ఉన్నాడు, ఫస్ట్ క్లాస్ అయినటువంటి జీతము, మంచి బంగ్లా, కారు, డ్రైవరు అందరు ఉన్నారు. ఈయనకి రైతుతో ఏమన్నా పనుందా? ఈయన రైతు గురించి ఈయన ఎందుకు ఆలోచించాలి? రైతు పండించిన అన్నం ఈయన తింటున్నాడు. ఈయన టేబుల్ మీదకి భోజనం వచ్చింది అంటే ఆ రైతు పండించబట్టే కదా వచ్చింది. రైతు పండిస్తే ఈయన దగ్గరకు వచ్చిందా? రాలా. పొలం నుంచి మార్కెట్కి ఎవరో తేవాలి, ఆ మార్కెటింగ్ కంపెనీ వాడు ఎవరో తెచ్చిచ్చాడు, వాడు ఎవడో కూడా ఈయనకు తెలీదు. అక్కడతో ఈయన దగ్గరకు వచ్చిందా? మార్కెట్ నుంచి సూపర్ మార్కెట్కి వెళ్ళింది, ఆ సూపర్ మార్కెట్కి ఎవరో తెచ్చారు, అక్కడతో ఈయన దగ్గరకు వచ్చిందా? రాలా. ఆ సూపర్ మార్కెట్ నుంచి మళ్ళీ ఈయన ఏ అమెజానో స్విగ్గీయో ఎక్కడో ఆర్డర్ ప్లేస్ చేశాడు కదండి, ఆయన పెట్టుకొచ్చాడు దాన్ని. అక్కడతో ఈయనకి భోజనం వచ్చిందా? రాలా. వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ వాడు ఆపేశాడు అనుకోండి, వెనక్కి పంపించాడు అనుకోండి, ఈయనకి భోజనం రాదు. పరస్పరం భావయంతః అంటే నువ్వున్నటువంటి స్థితి ఇంకా వెళ్ళొచ్చు, మనం ఆలోచించుకుంటూ వెళ్ళండి. భార్య వండాలి, పిల్లలు తినివ్వాలి, ఆ టైంకి తినాలి, తినగలిగితే ఉండాలి, బాస్ ఫోన్ చేయకుండా ఉండాలి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత బాస్ ఫోన్ చేస్తే తినకుండా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడా? ప్రాతస్మరణీయులు భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక చోట ఇలాగే కుంభాభిషేకానికి వెళ్ళారట దేవాలయంలో. ఆ కుంభాభిషేకం చేశారు. ఆ తర్వాత వారు అనుగ్రహ భాషణం చేస్తూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహకరించారు, వారందరికి కూడా నేను ఆశీస్సు అందిస్తున్నాను అన్నారట. ఆ తర్వాత అయిపోయిన తర్వాత నిర్వహణ బృందం ఉంటుంది కదా, కమిటీ, ఆర్గనైజర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చారట. గురువుగారు
మీరు అందరికీ ఆశీస్సులు అందించారు, గ్రామ ప్రజలు అందరూ ఏం సహకరించలేదు, మాకు కొంతమంది మాత్రమే సహకరించారు, మిగతా వాళ్ళు మేము అడిగితే కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేదు, మాకు ఈ ఖర్చంతా మేము ఉన్నవాళ్ళు కొంతమందే పెట్టుకున్నాం, కొంతమంది సహకరించలేదు, మీరు ఆశీస్సులు మాత్రం అందరికి ఇచ్చారన్నట్ట. వారు అన్నట్ట, మిమ్మల్ని చేసుకొని ఇచ్చారు కదా వాళ్ళు, మీకు అడ్డం పడలేదు కదా, అది సహకారం కాదా అన్నట్టు. వారికి ఆ సహకారం, వాళ్ళ సహకారం ఇచ్చినట్టేగా. పరస్పరం భావయంత అంటే ఎప్పుడూ మనం ఆలోచించవలసింది అది. ఒక భక్తుడు ఉన్నట్ట భగవంతుడి గురించి ఎప్పుడు నిరంతరం చింతన చేసేటువంటి వాడు. చాలా దరిద్రం అనుభవిస్తున్నాడు, చాలా కాలానికి భగవద్ దర్శనమైంది. భగవంతుడిని అడిగట, ఆ పక్కింట్లో వాడు అసలు నేను ఎప్పుడు తలవడు, వాడికేమో అంత సంపద ఇచ్చావు, నాకేమి ఇవ్వలేదు, నన్ను దరిద్రంలో ఉంచావు, అసలు తలవని వాడికి సంపద ఎందుకు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు అని. అంటే భగవంతుడు చెప్పాట, వాడికి సంపద ఇవ్వకపోతే నిన్ను నన్ను తలవనీయకుండా చేస్తాడు, కాబట్టి నిన్ను రక్షించాలంటే వాడికి సంపద ఇవ్వాలి, వాడికి కావాల్సింది అది, లేకపోతే వాడు నీ జోలికి వస్తాడు, వాడు దుర్మార్గుడు. కాబట్టి నీ సాధన సాగాలి అంటే వాటిని నీ జోలికి రానియకుండా చేయాలి. కనుక పరస్పరం భావయంత అని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, ఒక పూట భోజనం చేయడానికి ఇంతమంది సహకారం ఉంటే తప్ప సాధ్యం కావట్లా. ఇవాళ మీరు భగవద్గీత వింటున్నారు అంటే ఇందులో ఎంతమంది పనిచేస్తే ఈ స్థాయికి వచ్చిందో. పోస్టర్ తయారు చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇంటర్నెట్ చెక్ చేసేవాళ్ళు ఒకళ్ళు, వీడియో పెట్టేవాళ్ళు ఒకళ్ళు, ఆడియో చూసేవాళ్ళు ఒకళ్ళు, రికార్డ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, దాన్ని సర్క్యులేట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇంతమంది వారందరి వాళ్ళెవరో కూడా మనకు తెలియదు. నాకు తెలుసులేండి, మీకు తెలియదు కదండి. కానీ వారి సహాయం పరస్పరం భావయంత, ఈ పరస్పరం భావయంత దేవతలకి మనుషులతో సహా అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనం ఏం చేస్తున్నామంటే మానవ జన్మ రాగానే దేవతల్ని మర్చిపోతున్నాం. ఎందుకంటే మనకు కనబడరు కదా వాళ్ళు, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. అలా ఉండకురా నాయన. భగవంతుడు దేవతల్ని పరస్పరం భావయంత దేవాన్ భావయతేన యతానేన తే దేవా భావయంతవా. మీరు దేవతల్ని భావన చేస్తూ ఉండండి, దేవతలు మిమ్మల్ని భావన చేస్తూ ఉంటారు. ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండండి యజ్ఞ భావనతో. అందుకని ఏ పూజ చేసినా, ఏ అర్చన చేసినా కనీసంగా దిక్పాలక మండపాలు వేసుకుంటాం. ఇంద్రం దిక్పాలకం ఆవాహయామి పూజయామి, యమం దిక్పాలకం ఆవాహయామి పూజయామి, నిర్దిం దిక్పాలకం ఆవాహయామి పూజయామి అని దేవతల్ని ధ్యానం చేసుకుని నమస్కారం చేసి అక్కడ ఒక ఖర్జూర పండు పెట్టి నమస్కారం చేస్తాం. ఇష్టాన్ భోగాన్ హినో దేవా దాస్యంతే యజ్ఞ భావిత తైర్ధత్తాన ప్రధాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. అంటే ఇష్టాన్ భోగాన్, మీకు ఏమేమి ఇష్టమైనటువంటి భోగాలు ఉన్నాయో, హి అంటే నిశ్చయంగా మీకు దేవతలు ఇస్తున్నారు. దాస్యంతే వాళ్ళు సమకూరుస్తున్నారు మీకు కావాల్సినవన్నీ కూడా. ఎలా సమకూరుస్తున్నారు? యజ్ఞభావితాః. నువ్వు యజ్ఞం చేస్తున్నాననేటువంటి భావనతో చేస్తే, వాళ్ళకి సమర్పణ చేస్తే, దేవతలకు సమర్పణ చేస్తే వారు సంతృప్తి చెంది మీచే అందించబడినటువంటి వారిని తీసుకుంటున్నారు. తైర్దత్తా న ప్రదాయేభ్యో, అటువంటివి న ప్రదాయ అంటే ఇవ్వకుండా, దేవతలకు ఇవ్వకుండా సమర్పణ భావంతో. అప్రదాయ అంటే సమర్పణ లేకుండా సమర్పణ చేయడం, నా అంటే ఇవ్వకపోవడం. యో భుంక్తే స్తేన ఏవ సహ అన్నాడు. అంటే దేవతలకు దత్తం చేయకుండా ఏ యహ అంటే ఎవరు, భుంక్తే అంటే అనుభవిస్తాడో, స్తేన అంటే దొంగ. చక్కటి తెలుగులో చెప్పాలంటే దొంగ. వాడు దొంగతో సమానము అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
ఎందువల్ల? మనకిచ్చినటువంటి దేవతలను మనము స్మరించకుండా అది కనుక మనం ఆ భోగాలు అనుభవిస్తే వస్తువు ఎవరిది? వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు మనకి ఎవరైనా ఒక వస్తువు ఇచ్చారనుకోండి, వారు ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకున్నాం, ఫిజికల్గా కనబడుతున్నారు కనుక. వారికి కనబడకుండా, వారికి తెలియకుండా, వారికి చెప్పకుండా వారి వస్తువు తెచ్చేసుకున్నాం అనుకోండి, అది దొంగతనమేగా. కాబట్టి ఇష్టాన్ భోగాన్ ప్రదాయేభ్య, ఇస్తున్నటువంటి దేవతలను స్మరించకుండా వాళ్ళు ఇచ్చినటువంటి భోగాలన్నీ నువ్వు అనుభవిస్తున్నావు. అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు అంటున్నాం కదండి, వీళ్ళంతా దేవతలు. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణాపాన వ్యానోదాన సమాన సప్రాణ పంచభూతములు పంచవాయువులు చెప్తున్నాం కదా, నీ శరీరంలోనే ఉన్నాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్, ఒంట్లో మట్టి ఉన్నది, నీరున్నది, అగ్ని ఉన్నది లోపల. లేకపోతే టెంపరేచర్ 98.6 మెయింటైన్ అవ్వదు. అది మెయింటైన్ అవుతుంది అంటే లోపల అగ్నిదేవుడు ఉన్నాడు, ఆయన కాపాడుతున్నాడు, ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని 22 degrees పెట్టినా ఇది 98.6 మెయింటైన్ అవ్వాలి. ఎర్రటి ఎండలో బయటికి వెళ్ళి రామగుండం లాంటి చోట 52 degrees తిరిగినా ఇది 98.6 మెయింటైన్ అవ్వాలి. వాటర్ కంటెంట్ 69% తగ్గింది అంటే తీసుకెళ్లి డిహైడ్రేట్ అయిందని హాస్పిటల్లో పడేస్తున్నారు. సరే, గాలి నిరంతరం పీలుస్తూనే ఉన్నాం. యావత్ పవనో నివసతి దేహే తావత్ కుశలం పృచ్చతి గేహే గతవతి వాయో దేహాపాయో భార్య బిభ్యతి తస్మిన్ కాయో అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఒక్క క్షణం కూడా గాలి పీల్చకుండా ఉండలేము, పీలుస్తూనే ఉన్నాం. వీరంతా దేవతలే కదా, వీరికి నువ్వు కృతజ్ఞతాపూర్వకముగా చెయ్యకుండా చేస్తే దొంగతనం చేసినట్టు, దొంగవవుతావు అన్నారు. It is not your birthright to breathe. It has been given by God. So be thankful. Be thankful అంతే. ఏది చేసినా భగవద్ దత్తం చేస్తే ఆటోమేటిక్గా దేవతలందరికీ పెడుతుంది. గాలి మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి తెలియట్లేదండి. ఆక్సిజన్ సిలిండరు మన ఎవరికో కావాలంటే పాప ఇంటికి తెప్పించుకున్నారు. 800 రూపాయలతో ఒక సిలిండరు 8 గంటలు వస్తుందట. రోజుకు 3 సిలిండర్లు కావాలి అంటే 2400 రూపాయలు ఖర్చు. రోజు మనం గాలి పీలుస్తున్నది మనకి ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి మనకు తెలియట్లా. ఆయన ఒక బిల్లు పంపించాడు అనుకోండి, ఎంత వస్తుందో లెక్క కట్టండి. 2400 రూపాయలు రోజుకి అంటే 30 రోజులకి 72,000. అవునండి, 12 ఏళ్ళు 84 అంటే 8,50,000. పోనీ రౌండ్ ఫిగర్ చేద్దాం, 8 లక్షలు. సంవత్సరానికి 8 లక్షలు. మనిషి 100 సంవత్సరాలు బతికాడంటే 8 కోట్లు. అవునా? ఓన్లీ గాలికి ఇవ్వాలి, ఇంకా నీరు వేరే, సూర్యరశ్మి వేరే, ఇవన్నీ వేరే ఉన్నాయి. సరిపోతుందా? ఆయన అవన్నీ ఏం అడగటల్లా. భావనతో భగవద్దత్తం చేసి నమస్కారం చేసి చేయండి చాలు అని చెప్తున్నారు దేవతలు కనుక. వాళ్ళు నీకు ఆ కృతజ్ఞత లేకపోతే ఆ ఫలితం రాదు. కాబట్టి దొంగవవుతావు, జాగ్రత్త అర్జున. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. తర్వాత శ్లోకం. ఈ సమస్త భూతములు కూడా అన్నము మీద ఆధారపడి. అన్నం అంటే మీరు బియ్యంతో వండిందని అనుకోకండి, ఆహారం. ఎవరి అన్నం వాళ్ళకున్నది. మనిషి చేసినటువంటి మల విసర్జన తిని బతికేటువంటి జీవాలు ఉన్నాయి కొన్ని, వాటికి అది అన్నం, అది ఆహారం. కాబట్టి ఎవరి ఆహారం వారిది, ఎవరి అన్నం వారిది. కాబట్టి అన్నాద్భవంతి భూతాని, అన్నము వల్ల భూతములు సకల భూతములు కూడా జీవనం గడుపుతున్నాయి. ఈ అన్నం ఎలా సమకూరుస్తోంది అంటే పర్జన్యాదన్న సంభవ, వర్షము రూపములో వర్షములు కురిపించి దేవతలు ఆహారం ధాన్యం పండుతోంది. రైతు పండిస్తున్నాడు, నిజమే రైతు పండిస్తున్నాడు, కానీ వర్షము రాకపోతే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. 1 సంవత్సరం మేనేజ్ చేస్తాం, 2 సంవత్సరాలు మేనేజ్ చేస్తాం, 3వ సంవత్సరం కరువు వచ్చింది జాగ్రత్త అని గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. 4వ సంవత్సరం ఒక పూటే భోజనం చేయండి. ఆల్రెడీ ఇవన్నీ జరిగినాయి చరిత్రలో చూస్తే మనం.
లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ ప్రజలందరికీ పిలిపించారు, అందరూ కూడా ఒక పూటే భోంచేయండి అని, ఆహార ధాన్యాల కొరత ఏర్పడ్డప్పుడు. ఇవాళ ఆహార ధాన్యాలు గిడ్డంగుల్లో నిండి ఉన్నాయి అంటే సకాలంలో వర్షాలు పడుతున్నాయి కనుక ఆహార ధాన్యం రైతు ఉత్పత్తి చేయగలడు. కానీ ఎప్పుడు చేస్తాడు ఆయన? నీరు అందిస్తే చేయగలడు. నీరు ఒక్కటి చాలదు, గాలి కావాలి, సూర్యుడు రశ్మి కావాలి. కాబట్టి ఇవన్నీ ఉంటేనే ఆహారం వస్తుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. ఈ వర్షం ఎలా కురుస్తుంది అంటే యజ్ఞాద్భవతి పర్జన్య. నువ్వు యజ్ఞములు చేయడం ద్వారా, యజ్ఞ కర్మలు చేయడం ద్వారా, కర్మయోగము ద్వారా, నువ్వు చేసేటువంటి సమస్త కర్మలను భగవంతుడికి సమర్పించి నీ జీవనం గడపడం ద్వారా ధర్మానుష్ఠానం చేస్తున్నావు గనుక ఆ ధర్మం నిలబడడానికి వర్షాలు కురిపిస్తారు. ఎప్పుడైతే నువ్వు అది మానేస్తావో కరువు కాటకాలు మొదలవుతాయి. యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞముల వల్ల కర్మలన్నీ కూడా యజ్ఞము నుండి ఉద్భవించినటువంటివి ఈ ఫలితాలన్నీ కూడా. కాబట్టి అవి రావాలి అంటే నువ్వు చేసేటువంటి కర్మ యజ్ఞ భావనతో చెయ్యి, అది కర్మ యోగం అవుతుంది. మనం ఇక్కడ ఆపుదాం. ఇది 14వ శ్లోకం. పై వారం ఈ కర్మయోగం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే జ్ఞానయోగం ఉన్నది, మళ్ళీ కర్మయోగంలో సందేహాలు రావడం సహజం. పూర్తి అయ్యేటప్పటికి బహుశా మీ సందేహ నివృత్తి అవుతుందని భావన చేస్తున్నాను. ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.